హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టఫ్ గాయ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి జనవరి 1 2026 కొత్త సంవత్సరంలోకి మనం ఎంటర్ అయిపోయినాము. సో ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ మంత్ ఆఫ్ ఫస్ట్ రోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికనంటే ప్రియారిటైజ్ యువర్ హెల్త్. ఓకే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన ఆరోగ్యం కనుక పోయిందనుకోండి అన్నీ ఆగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఇంట్లో సంపాదించేటోళ్ళ ఆరోగ్యం పోయిందనుకో ఆ ఇల్లు పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి ఊహించండి. చాలా కష్టంగా ఉంటుంది. అట్లనే ఒకవేళ మీరు ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ మీ ఆరోగ్యం చక్కగా లేదనుకోండి అంత పోయినట్టే. సో హెల్త్ ఈజ్ సంథింగ్ బియాండ్ అండ్ అది ఎవ్వరు కూడా ఇయ్యందనమాట. మీరు పాటుపడి మీరే సంపాదించుకోవాలి. సో ఈరోజు నేను అదే చెప్పాలనుకుంటున్నాను, ప్రియారిటైజ్ యువర్ హెల్త్ అని చెప్పేసి. హెల్త్ అంటే ఎంత ఇంపార్టెంటో చెప్తా చూడండి. మీరు మంచిగా చదువుకొని ఒక ఉద్యోగం చేస్తున్నారు, రాత్రింబగలు కష్టపడుతున్నారు, నిద్ర ఉండలేదు, ఏమి పట్టించుకోకుండా ఉన్న బలాన్ని బట్టి విపరీతంగా కష్టపడ్డారనుకుందాం. ఒకరోజు చిన్న హెల్త్ ఇష్యూతోని హాస్పిటల్కి వెళ్ళేసి ఒక బ్లడ్ రిపోర్ట్ చేయించుకున్నారు. ఆల్ ఆఫ్ ద సడన్ మీ లైఫ్ మారిపోతే ఎట్లుంటుంది? అట్లాంటి నైట్ మేర్ ఎప్పుడు కూడా మనం ఊహించలేము. ఇప్పుడు ఒకవేళ అదే రిపోర్ట్లలో ఏదో చాలా పెద్ద అబ్నార్మాలిటీ ఉండి సమ్ పెద్ద ప్రాబ్లం వచ్చేసింది, లైక్ ఏదో ఒక ఆర్గన్ ఫెయిల్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫెయిల్ అయిందని అనుకుందాం. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి డయాలిసిస్ చేస్తున్నారు. ఓకే, అది నరకం, లిటరల్లీ చుక్కలు కనబడతాయి అన్నమాట. ఓకే, అది మానసికంగా చాలా కృంగిపోతారు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చూసుంటే ఇంకా అర్థమవుతుంది విషయం. ఓకే, సరే ఇప్పుడు వాళ్ళకి సొల్యూషన్ ఏం చెప్తారు? ఆర్గన్ చేంజ్ చేయాలి అంటే ఇంకొక కిడ్నీ పెట్టాలి అని అంటారు. ఆ కిడ్నీ దొరకడం అంత ఈజీ కాదు బయట. ఓకేనా, ఒకవేళ దొరికినా, ఒకవేళ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ కిడ్నీ మీ బాడీకి మ్యాచ్ అవ్వాలి. అంటే అది తీసి పెడితే మీ బాడీ యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మ్యాచ్ అయింది అని అనుకుందాం, వాళ్ళ కిడ్నీ మీకు పెట్టినాక కూడా లైఫ్ టైం మీరు ఉన్నన్ని రోజులు కూడా ఏదైతే కిడ్నీని కాపాడుకోవడానికి మీరు కొన్ని మెడికేషన్ వాడుతుండాలన్నమాట. అంటే మీ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో పెరగకుండా, రిజెక్షన్స్ అవ్వకుండా ఆ మెడికేషన్ అనేది వాడతారు. అంటే నీ బాడీలో ప్రతి దానికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉందన్నమాట. నువ్వు దాన్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నావు. ఏదో ఇప్పుడు ఈ 2026లోకి ఎంటర్ అయినావంటే నువ్వు బలవంతునివని కాదు, లేదంటే ఉన్నోళ్ళందరికంటే నువ్వు మంచోనివని కాదు. ఓకేనా, ఏదో చేయాల్సింది ఉంది. సో దానికోసమన్నా మీ ఆరోగ్యాలను చూసుకోండి అని చెప్తున్నాను. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ థాట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు మీ హెల్త్ని ప్రియారిటైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ ఇయర్లో మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన డెసిజన్ ఏదైనా ఉంది అంటే ప్రియారిటైజింగ్ యువర్ హెల్త్. హెల్తీగా ఉండడానికి చాలామంది ఏమనుకుంటారు అంటే ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్, మేము చేయలేము అని అనుకుంటారు. సింపుల్ డార్లింగ్, ఇగో మీరు పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీరు చిన్న చిన్న డెసిజన్లు తీసుకోండి. లైక్ లిక్విడ్స్ని తీసుకోను, లైక్ చాయ్ తాగడం మానేస్తా అని చెప్పి చిన్న డెసిజన్ తీసుకోండి. లేదంటే కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఆపేసేయండి. బయట తినను, నేను ఇంట్లోనే తింటానన్న ప్రిఫరెన్స్ పెట్టుకోండి. మీల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఎక్కువ తింటున్నారు అనుకోండి, ఒక 3 పూటలే తింటాను, ఇంత టైంలోనే తింటాను, జల్దీ పడుకుంటాను. ఓకేనా, ఇలాంటి చిన్న చిన్న డెసిజన్లు అన్నీ కూడా మీ హెల్త్లో చాలా పెద్ద చేంజెస్ తీసుకొస్తాయి. సో మీరు ఇలాంటి బేబీ స్టెప్స్తో మొదలుపెట్టినారనుకోండి, మెల్లమెల్లగా ప్రోగ్రెస్ చేయొచ్చు. అట్లా కాకుండా ఇవాళ రాత్రే నేను ఫస్ట్ వచ్చేసింది ఇక నేను జిమ్కి పోతా, ఇంత బరువు తగ్గిపోతా, నేను హెల్దీ అయిపోతా అన్న పెద్ద పెద్ద సీరియస్ డెసిజన్స్ తీసుకోకండి. రియాలిటీలో ఉండండి. ఓకే, సో చెప్పినట్టు బేసిక్ కొన్ని స్టెప్స్ తీసేసుకోండి. లైక్ బయట తినకుండా ఇంట్లోనే తినడానికి ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీకు ఆ టైం ఉండదు, బయట తినకుండా ఉండలేరు, లైక్ పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా చేయాలనుకుంటే లైక్ ఎగ్స్ కానీ హై ఫ్యాట్స్ కానీ ఇలాంటివి ప్రిఫర్ చేయండి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి బ్లడ్ రిపోర్ట్స్ చేయించుకోండి. మీ హెల్త్ ఎట్లుందన్న చూడండి, దానికి తగ్గట్టు తినండి. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేంజ్ చేసుకుంటూ వచ్చినారు అనుకోండి, మీకు మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. ఓకే, సో అదే అన్నమాట ఈ వీడియో యొక్క అల్టిమేట్ మక్సద్ వచ్చేసి మీ ఆరోగ్యం ఇంపార్టెంట్ మీకు. ఓకేనా, సో కొత్త సంవత్సరంలోకి వచ్చినారు, జనవరి, ఈ మంత్ ఈ డెసిజన్ తీసుకోండి, తర్వాత ప్రోగ్రెస్ చూడండి, అంతే. ఓకేనా, నెక్స్ట్ మంత్ ఫస్ట్కి మళ్ళీ ఇంకొక టాపిక్తో వస్తాను. సో టేక్ కేర్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా. అప్పటి వరకు